స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండల అర్బన్ ఏవోని కలిసి రైతులకు ఎలాంటి పైమందులు గాని, అడుగు మందులు గాని, ఇలాంటి విత్తనాలు వేసుకోవాలి, వాటి వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఏ పంటలు బాగుంటాయి, వీటన్నిటికి కొరకే ఏవోని సలహాలు, సూచనలు రైతులకు సూచించడం జరిగింది. సార్, మన ఈ రూరల్ టౌన్ అర్బన్ అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నారు కదా సార్. మీరు దాదాపు 2 years నుంచి చేస్తున్నారు. మీ పరిధిలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, దాంట్లో ఏ పంట సాగు చేస్తుండ్రు ఖరీఫ్లో? నమస్కారం అండి, నా పేరు సాయి కిరణ్. నేను మండల వ్యవసాయ అధికారిగా వెమ్లాడ మండలంలో వర్క్ చేస్తున్నా. అయితే ముఖ్యంగా మన వెమ్లాడ మండలానికి వస్తే గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తే వర్షపాతం క్రమంగా పెరిగింది. అదేవిధంగా నీటి లభ్యత కూడా పెరిగింది. ముఖ్యంగా ఏంటంటే భూగర్భ జలాలు కూడా చాలా పెరిగినాయి. దానివల్ల గతంలో ఒకప్పుడు వెమ్లాడ సిరిసిల్ల అంటే మొత్తం పత్తి రైతులు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు మన వెమ్లాడ మండలానికి వస్తే మొత్తం ఒక 4800 ఎకరాల వరకు పత్తి సాగులో అవుతుంది. ఒక 5200 ఎకరాలు వరి సాగులో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కొంచెం పప్పు దినుసులైన మినుములు, పెసర్లు, కందులు అవి కూడా మేము వేయమని చెప్తున్నాం రైతులకు. అవి దాదాపు ఒక 100 ఎకరాల వరకు అవి సాగులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు వరి ఎన్ని ఎకరాలు వేసిండు, దానికి సస్యరక్షణగా ఎలాంటి పెస్టిసైడ్స్ వాడితే బాగుంటుంది? ప్రస్తుతం మనకు వరి విషయానికి వస్తే మొత్తం ఇప్పుడు నారు దశలో ఉంది. మిరుగం తర్వాత మిరుగం అంటే మనకు అందరు తెలిసిందే, మృగశిర కార్తీ. ఆ రోజు దాదాపు అందరు నారు పోసారు. మన మండలంలో దాదాపు ఒక 5200 ఎకరాల వరకు నారు పడ్డది. దాదాపు ఇప్పుడు కొంతమంది ముందు నారు పోసిన వాళ్ళు ఒక 100-200 ఎకరాలు సాగు అంటే నాటేసారు. మ్యాక్సిమం 5000 ఎకరాలు ఇంకా నారు దశలోనే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు నారులో మనం చేయాల్సింది ఏంటంటే మొగి పురుగు అనేక రూపాలున్నాయి. ఇప్పుడు మనం మామిడి పండ్లు కొంటున్నాం. మామిడి పండ్లు స్టార్టింగ్ వారమే మంచిగా ఉన్నాయి. దాని తర్వాత మనం చూసాం అన్ని పురుగులే. జామకాయ పురుగు మనం ఎన్నడూ చూడలే. జామకాయ పురుగు చూస్తున్నాం. అదేవిధంగా టమాటా, రీసెంట్ గా మొన్న వారం కింద కూడా మేము టమాటాలు చూస్తే టమాటాలో కూడా పురుగు. ఇవన్నీ ఏంటంటే మొగి పురుగు యొక్క రూపాంతరం. వైరస్ మన కరోనా వ్యాక్సిన్ ఏ విధంగా అయితే దశలుగా మార్పులు చేసుకుంటూ ఏ విధంగా అయితే మారిందో, మొగి పురుగు యొక్క వాటి యొక్క పిల్లలు, వాటిలో జన్యుపరమైన మార్పులు అవన్నీ వచ్చి ఒక పంట నుంచి ఇంకో పంటకు అన్ని పురుగు అంటే ఈ పురుగు జాతి ఎక్కువ ఉంది. ఇందులో మొగి పురుగు అనేది ప్రధానమైనది. దాని నివారణకు ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే గుళికలు. ఒక 2 కిలోల గుళికలు ఎకరం నారు మడిలో చల్లుకోవాలి. 3వ నెంబర్ లేదా 4వ నెంబర్ గుళికలు చల్లుకుంటే అది పురుగు చిన్నగా ఉన్నప్పుడే మనకి అది చనిపోతుంది. దాని తర్వాత వేప నూనె, ఖచ్చితంగా మనం వేప నూనె ఒక స్ప్రే అంటే దాదాపు ఒక 50 నుంచి 100 ml మనం వేప నూనె కూడా పిచికారీ చేస్తే మనకు నారు అనేది మంచిగా పెరుగుతుంది. ఒకవేళ మొగి పురుగుకు సంబంధించిన గుడ్లు ఉన్నా కూడా గుడ్లు పలుగాయి. దానివల్ల సగానికి సగం మనం నారు దశలోనే సగానికి సగం పురుగు మందు వాడకాన్ని తగ్గించవచ్చు. దానికి సంబంధించిన అమౌంట్ కూడా మనం మిగిల్చిన వాళ్ళం అవుతాం. అట్లా ఇప్పుడు ఈ పై మందులు మనం ఇవి కాకుండా ఈ మాన్యువల్గా మనం ఎటువంటి వేస్తే భూమి మనకు సేఫ్గా ఉంటుంది, మనకు వచ్చే పంటలు హానికరంగా ఉంటాయి? ముఖ్యంగా ఇప్పుడు నారు 20 రోజుల నారు తర్వాత మనం నాటుకు వెళ్తాం. నాటుకు వెళ్ళేటప్పుడు జనరల్గా అందరు రైతులు చేసేది ఏంటంటే అడుగు మందు. అందరికీ తెలిసిందే, పేరులోనే ఉంది అడుగు మందు. అంటే కాంప్లెక్స్ ఎరువులు మనం 20-20-0-13 DAP అలాంటి మందులు మనం ఎరువులు వాడతాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో జింకు కూడా కలుపుతారు. జింకు అనేది వేరే కలపాల. జింకు యొక్క ఉపయోగం ఏంటంటే మొక్క యొక్క గింజ కానీ అది గట్టిగా ఉప్పు ఉండడానికి పనిచేస్తుంది. జింకును వేరే కెమికల్లా కలపద్దు. ఇది ఒకటే ముఖ్యమైన సూచన. ఇంకొక విషయం ఏంటంటే పైపాటుగా మనం యూరియాను దఫాలుగా వాడాలి. ఒకటేసారి 2-3 సంచులు వేస్తారు మన రైతులు. దానివల్ల నీళ్ళలో కరుగుతుంది, ఓవర్ డోస్ అవుతుంది. కరిగిన నీళ్లు మొత్తం మన నుంచి భూమి కిందికింగిపోతుంది, లేదా పక్క పొలంలోకైనా పోతాయి, కానీ మొక్కకు అందదు. కాబట్టి వేసినప్పుడల్లా ఒకవేళ ఈ రోజు మనం యూరియా వేయాలనుకుంటా 20 కిలోల యూరియా వేయాలి ఎకరానికి. 20 కిలోల మట్టి తీసుకోవాలా.
20 కిలోల యూరియా 20 కిలోల మట్టి మన పొలం ఉన్నది ఆ రెండు కలపాల గంపల పెట్టుకోవాలా పెట్టుకొని అది చల్లుకోవాలి. అప్పుడు ఏమవుతుంది సగానికి సగం మెల్లగా మెల్లగా మొక్కకు అందుతుంది. దానివల్ల యూరియా యొక్క వినియోగం కూడా తగ్గుతుంది. భూమికి కూడా ఎఫెక్ట్ పడదు. మనం వేసిన ప్రతి గింజ మొక్కకు పోతుంది. లేకపోతే అనవసరంగా నీళ్ళలా కలుగుతుంది, లాభం ఏమి అట్లా. సరే, ఇప్పుడు మన దగ్గర ఉన్న పంటలు దాదాపు ఇప్పటికీ ఒక 20 గత సంవత్సరాల కంటే వెనుక అప్పుడు పాడి పంటలు ఎరువేసి చేసిండ్రు. ఇప్పుడు టోటల్గా కెమికల్ వేసి పండిస్తారు. దీని ద్వారా భూమికి కానీ మనుషులకు కానీ ఏమైనా ఎఫెక్ట్? నిజంగా ఇప్పుడు మన అన్న వాళ్ళు చెప్పినట్టు మనం అందరం చూస్తున్నాం, కలుషితం లేనిది ఇప్పుడు మన భూమిలో మన భూమండలం మీద ఏంటంటే ఏది లేదు. గాలి కలుషితమైంది, నీరు కలుషితమైంది. కలుషితము కళ్ళకు కనిపించేది కూడా ఉంది. ఇప్పుడు మనం పీల్చే గాలిలో మొన్ననే ఈనాడులో ఆర్టికల్ కూడా వచ్చింది. ఏమని వచ్చింది? పొల్యూషన్ అలా కాదు, ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్ అంటారు. ఇప్పుడు మనం ఫ్లెక్సీలు కడుతున్నాం బయట, ఒక 10 రోజులు నెల రోజులు కానీ ఫ్లెక్సీ అనేది ఎండిపోతుంది. ఎండిపోవడం అంటే కలర్ అంతా ఎగిరిపోతుంది. అదంతా ఎట్టిపోతుంది? గాలిలో. అంటే గాలిలో మైక్రో ప్లాస్టిక్ కలుస్తుంది. మనం తాగే నీళ్లు, వాటర్ బబుల్ వాడుతున్నాం, ఫిల్టర్ బయట నుంచి తెస్తున్నాం, అవన్నీ పొల్యూషన్, మైక్రో ప్లాస్టిక్. ప్లాస్టిక్ అనేది కరుగుతుంది. మనం తాగే టీ కప్పు అది కూడా ప్లాస్టిక్, వేడి వేడి అది కరుగుతుంది. మనం హోటళ్ళ నుంచి పార్సెల్ తెచ్చుకుంటున్నాం, దాంట్లో ఉన్న కవర్ల నుంచి ఆ పదార్థంలోకి ప్లాస్టిక్ కరుగుతుంది. తాగే నీళ్ళకు కలుషితం. ఈ విధంగా కలుషితం అనేది ఎక్కువ అవుతుంది. ఇందులో పెస్టిసైడ్ అనేది మేజర్. ఎందుకంటే అవసరానికి మించి డోస్ వేస్తారు. మనం రోడ్డు మీద ఏదైనా ఊరికి వెళ్తుంటే ఒకప్పుడు పచ్చగా చల్ల గాలి వచ్చేది. ఇప్పుడు ఏదైనా పంట ఉన్నప్పుడు ముక్కు మూసుకొని వాల్సిన అంటే ఆ మందు పవర్ స్ప్రేయర్ వాడతారు. ఒకప్పుడు హ్యాండ్ స్ప్రేయర్ వాడేది, అంటే మొక్క మీదే వాడేది. ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి, పవర్ స్ప్రేలు వచ్చినాయి. ఒకటేసారి 100 లీటర్లు స్ప్రే చేస్తారు. అది సగానికి సగం గాలిలో కలుస్తుంది. దీనివల్ల గాలి కలుషితం అవుతుంది. తల్లి పాలు కూడా మనకు కలుషితం అవుతుంది. చిన్న చంటి పిల్లలకు కూడా మనం ఒకప్పుడు 1-2 వ్యాక్సిన్లు వేసేది, ఇప్పుడు 20 వ్యాక్సిన్లు వేస్తున్నాం. పుట్టిన తెల్లారి నుంచి 5 ఏళ్ళ వరకు 20-30 వ్యాక్సిన్లు వేయడం జరుగుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే కలుషితం అవుతుంది, ఓకే, దాన్ని మనం ఆపలేం. బట్ కనీసం మన ఇంటి అవసరాల కోసం, మన ఇంటి కోసం కనీసం ఒక 20 గుంటలు పురుగు మందులు, ఎరువులు లేకుండా మన Stop.